ప్రత్యేక హోదా. ఇప్పుడు ఈ పదం జాతీయ మీడియాలో బాగా వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత స్పెషల్ స్టేటస్ పదం తరచూ నాయకుల నుంచి వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో గెలిచింది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ 272ను అందుకోలేకపోయింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఏర్పడింది. తెలుగుదేశం, జేడీయూ, ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పదం తెరపైకొస్తుంది. బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. అసలు ఇంతకు రాష్ట్రాలకు ఏ ప్రతిపాదికన ప్రత్యేక హోదా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఒకవేళ ఇస్తే ఎన్ని సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనే ఇలాంటి విషయాలు ఇప్పుడు ప్రజలందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. తెలుగుదేశంతో పాటు కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ, బీజేపీ ముందు పలు కీలక డిమాండ్లు పెడుతున్నట్లు తెలుస్తుంది. తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదాన్ని టీడీపీ, జేడీయూ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. బీహారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ను మళ్లీ తెర మీదకు తెస్తుంది జేడీయూ. బీహార్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటున్నారు జేడీయూ సీనియర్ నేత బీహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి. విభజన తర్వాత తమ రాష్ట్రానికి ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కడం ప్రత్యేక హోదా లేకుండా సాధ్యం కాదంటున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఇదే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన కొన్ని రాజకీయ సమీకరణల దృష్ట్యా కేంద్రంలో తమకు సరిపడా బలం లేని నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని చాలామంది నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాలంటే ఏపీ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు తప్పనిసరి. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ నితీష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గతేడాది ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. బీహార్లో సహజ వనరుల కొరత, నిరంతరాయంగా నీటిపారుదల సరఫరా లేకపోవడం, ఉత్తర బీహార్లో వరదల ముప్పు, దక్షిణ బీహార్లో తీవ్ర దుర్భిక్షం సాధారణ విషయాలుగా మారాయి. బీహార్ విభజన కారణంగా కీలకమైన పరిశ్రమలన్నీ జార్ఖండ్కు తరలిపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. 54,000 తలసరి ఆదాయంతో బీహార్ పేద రాష్ట్రంగా నిలుస్తుంది. ఈ సమస్యల పరిష్కారానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయి పరిష్కారమని ఆ రాష్ట్రం భావిస్తుంది. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో తాము స్పెషల్ స్టేటస్ డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది విభజన చట్టంలో చేర్చారు. అయితే 2014లో కేంద్రంలో యూపీఏ కూటమి ఓటమి పాలై ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రాగా ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ రెండు పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే ఇప్పుడు సొంతంగా బీజేపీకి మెజారిటీ ఉండడంతో ఏది చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబుకు దక్కిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఏప్రిల్ 30న తిరుపతి వేదికగా హామీ ఇచ్చారు. ఇప్పటికీ 10 ఏళ్లైంది, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా ఆ హామీ నెరవేరుతుందా లేదా? ఏపీ, బీహార్లకు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నెరవేరుస్తారా లేదా అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ ప్రశ్నిస్తున్నారు. क्या अब वो आंध्र प्रदेश को स्पेशल कैटेगरी स्टेटस देंगे, विशेष दर्जा देंगे? दूसरा सवाल, विशाखापट्टनम में बहुत बड़ा इस्पात का कारखाना है, उसको निजीकरण करने के लिए पिछले कुछ 5 सालों से नरेंद्र मोदी जी लगे हुए हैं. क्या ये सारी पार्टियां ने इसका विरोध किया है.
क्या अभी भी वो निजीकरण के पक्ष में है? क्या वो साफ से कहेंगे कि निजीकरण नहीं कराएंगे विशाखापट्टनम स्टील प्लांट का? बिहार में दो सवाल है। एक सवाल तो 2014 में बिहार के लिए भी उन्होंने वादा किया था कि स्पेशल कैटेगरी स्टेटस देंगे, विशेष दर्जा दिया जाएगा ताकि निजी निवेश आए, टैक्स छूट मिले निजी निवेशकों को। नीतीश कुमार जी ने 10 साल से ये मांग की है, प्रधानमंत्री चुप्पी नहीं तोड़े। पर अब क्या वो बिहार को भी विशेष दर्जा देंगे? और चौथा और अंतिम सवाल जातीय जनगणना को लेकर है। नीतीश कुमार, आरजेडी, कांग्रेस की सरकार ने जातीय जनगणना कराई बिहार में, और हमने ये मांग की है, कांग्रेस पार्टी ये मांग की है कि सारे देश में सामाजिक, आर्थिक और जातीय जनगणना होना जरूरी है, और इसका समर्थन नीतीश कुमार जी ने भी किया है। क्या प्रधानमंत्री ये आश्वासन देंगे कि देश भर में सामाजिक, आर्थिक, जातीय जनगणना होगा? రానున్న కొద్ది రోజుల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టే అవకాశం ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే ఇది సంక్లిష్టమైన వ్యవహారం. 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడానికి ఆయన చూపించిన కారణం ప్రత్యేక హోదానే. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరిలో గతంలో మార్పులొచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీపై ఆధారపడాల్సిన స్థితి ఉన్నది కాబట్టి మీరెందుకు పట్టుబట్టారు అనే ఒత్తిడి చంద్రబాబుపై ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా సాధనకైనా, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలను సాధించుకోవడానికైనా ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా అనే మాట కూడా తెరపైకొస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో రెండవసారి అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370లోని కొన్ని నిబంధనలను రద్దు చేసింది. ఈ నిబంధనల ద్వారా రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు లభించాయి. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ఉంది. ఈ ఆర్టికల్ ద్వారా ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిగితే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లే అని చెబుతుంది. భారత రాజ్యాంగంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు. కానీ 5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అవకాశం కల్పించారు. 1969లో తొలిసారిగా 5వ ఆర్థిక సంఘం గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా 3 రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్లకు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ 3 రాష్ట్రాల సామాజిక, ఆర్థిక, భౌగోళిక వెనుకబాటు ఆధారంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల వెనుకబాటుతనాన్ని అధిగమించి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇది కాకుండా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి కొన్ని ప్రమాణాలను కూడా రూపొందించింది. వీటిలో ఒక రాష్ట్రానికి ఉన్న వనరులు ఏమిటి, అక్కడి తలసరి ఆదాయం ఎంత, రాష్ట్ర ఆదాయ వనరులు ఏమిటి అనే అంశాలను దృష్టిలో ఉంచుకుంటారు. గిరిజన జనాభా, అటవీ ప్రాంతం, ఎడారి భూములు, జనసాంద్రత, వ్యవసాయానికి అనుకూల ప్రదేశం, అంతరాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. ఆర్టికల్ 371 ద్వారా రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు చేయబడ్డాయి. దీని ద్వారా స్థానిక ప్రజల హక్కులు రక్షించబడ్డాయి. ప్రత్యేక హోదా రాష్ట్రం పొందినప్పుడు సదరు రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు, అలాగే ప్రత్యేక గ్రాంట్లు కూడా లభిస్తాయి. దేశంలో ప్రణాళిక సంఘం ఉన్న సమయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రణాళిక వ్యయంలో దాదాపు 30% పొందేవి. ప్రత్యేక రాష్ట్రాలకు కూడా ఈ డబ్బు ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండేది. కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో విడుదలైన మొత్తం నిధులు ఖర్చు చేయకపోతే అవి లాప్స్ అవుతాయి. అదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే ప్రతి ఏటా డబ్బులు వాడుకోవచ్చు, కొత్త నిధులు కూడా తీసుకోవచ్చు అన్నమాట. నిధులు మాత్రమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చిన తర్వాత అక్కడ అమలు చేస్తున్న కేంద్ర పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. పైగా పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రత్యేక రాయితీలు, అదునుగా గ్రాంట్లు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు కూడా ఉంటాయి. వాటిలోనూ కొంత మినహాయింపు ఉంటుంది. పైగా పరిశ్రమలు నెలకొల్పిన వారికి అందించే రుణాల్లో 90% గ్రాంట్ల రూపంలో, 10% మాత్రమే రుణాల రూపంలో ఇస్తారు. ఆ రుణాలకు కూడా ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. దీని ద్వారా అక్కడ అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇప్పుడు టీడీపీ, జేడీయూ పార్టీలు ఆంధ్రప్రదేశ్, బీహార్లకు ప్రత్యేక రాష్ట్ర హోదాపై గట్టిగా పట్టుబట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో వారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ 1,00,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కానీ
లేదా ఏడాది పొడవునా వివిధ వాయిదాలలో విడుదల చేయవచ్చు. ప్యాకేజీ వల్ల అంత ప్రయోజనం ఉండదని, నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు మరికొందరు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్ర హోదా పొందాయి. వీటిలో 6 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఆర్టికల్ 371(a) నాగాలాండ్కు ప్రత్యేక నిబంధన చేశారు. మత సామాజిక సాంప్రదాయ చట్టం, నాగ చట్టాలకు అనుగుణంగా సివిల్, క్రిమినల్ విషయాలు, హక్కులు, భూమి బదిలీకి సంబంధించిన నిర్ణయాలను భారత పార్లమెంటు తీసుకోవచ్చు. ఇవి మినహా ఇతర వనరులు ఏవీ కేంద్రానికి వర్తించవు. అయితే ఈ చర్యను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మాత్రమే అమలు చేయవచ్చు. ప్రత్యేక నిబంధన ప్రకారం నాగాలాండ్లోని భూమి, స్థానిక వనరులు ప్రభుత్వానికి చెందినవి కావు, కేవలం ప్రజలకు సంబంధించినవిగా పరిగణించబడతాయి. అదేవిధంగా ఆర్టికల్ 370(g) ప్రకారం మిజోరాం ప్రత్యేక హోదాను పొందింది. మిజోరాం ప్రజల చట్టపరమైన నిర్ణయాలు, వారి సాంప్రదాయాలపై పార్లమెంటు చేసే ఏ చట్టమైనా, ఏ నిర్ణయమైనా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మాత్రమే అమలవుతుంది. అదేవిధంగా అస్సాంకు ఆర్టికల్ 371(b), మణిపూర్కు ఆర్టికల్ 371(c) ప్రత్యేక కేటాయింపులు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(f) సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లకు 371(h) ప్రత్యేక హోదాను కల్పిస్తాయి. ఎన్డీఏలో చేరిన జేడీయూ అప్పుడే మెలికలు పెడుతుంది. కొన్ని షరతులు విధిస్తూ డిమాండ్లను తెరపైకి తెస్తుంది. అగ్నిపథ్ పథకంపై ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారని, పథకంలోని లోపాలు తొలగించాలని, ఇందుకోసం అగ్నిపథ్ను సమీక్షించాలని డిమాండ్ చేస్తుంది జేడీయూ. అంతేకాదు, యూనిఫామ్ సివిల్ కోడ్కి తాము వ్యతిరేకం కాదని అంటూనే అందరినీ ఒప్పించాలని మెలిక పెడుతుంది జేడీయూ. యూసీసీ అమల్లోకి తీసుకొచ్చే ముందు అన్ని వర్గాలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనేదే తమ అభిమతం అంటుంది. కులగణన తమ డిమాండ్లలో ఒక్కడిగా ఉంటుందని చెబుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కులగణన చాలా అవసరమని నొక్కి చెబుతుంది జేడీయూ. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరుతుంది జేడీయూ. మరోవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ కూడా కొత్త షరతు కేంద్రం ముందు ఉంచుతుంది. అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎల్జేపీ అధ్యక్షుడు రామ్విలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కోరుతున్నారు. దేశవ్యాప్త కులగణనకు తమ పార్టీ అనుకూలమంటున్నారు. కేంద్రంలో బీజేపీకి తాము బేషరతుగానే మద్దతిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ ఉంది. ఈ ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. హోదా కోసం బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని మోదీ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారడంతో కేంద్రం పెద్దల వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడేం చెప్పలేం. నిజంగా వైఖరి మార్చుకుని ప్రత్యేక హోదా ఇస్తారా లేక ప్రత్యామ్నాయాలను చూపెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ చంద్రబాబు, నితీష్ కుమార్పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో వీరిద్దరూ ఏం చేయనున్నారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.